థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, చాలా గొప్పగా గత ప్రభుత్వ హయాంలో కనీవిని ఎరుగని రీతిలో ఒక మద్యం పాలసీ తీసుకొచ్చి కనీవిని ఎరుగని బ్రాండ్లు తాగించారు ప్రజల చేత, కనీవిని ఎరుగనటువంటి రేట్లు పెట్టారు, వాళ్ళ జేబులకి చిల్లులు పెట్టారు, వారి ఆరోగ్యానికి చిల్లులు పెట్టారు, కానీ వాళ్ళ ఖజానాను మాత్రం నింపుకున్నారు. అదంతా దాదాపుగా రిఫ్లెక్ట్ అవుతోంది. సరే, ఇప్పుడు ఎంక్వైరీ కూడా జరుగుతుంది, చాలా భారీ ఎత్తులో ఉంది. కానీ మీరేం చేశారు? ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారంగా మీరేం చేస్తున్నారు? ఎస్, కరెక్టే, లిక్కర్ పాలసీని ట్రాన్స్పరెంట్గా చేశారు. ప్రపంచంలో అన్ని చోట్ల దొరికే, పక్క రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు కూడా మళ్ళీ తీసుకొచ్చారు. ఇంతకు ముందులాగా నాణ్యత లేనటువంటి లిక్కర్ ప్లేస్లో మళ్ళీ యథావిధిగా అంతకు ముందు ఉన్నటువంటి తీసుకొచ్చారు. ప్రైసెస్ కూడా రీజనబుల్ చేశారు, కాదంటలా. కానీ గవర్నమెంట్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఇన్ టు ద డీ అడిక్షన్ యాక్టివిటీ, డీ అడిక్షన్ సెంటర్స్ని పెడతానని చంద్రబాబు నాయుడు గారు అంటూ నేను అనేక సార్లు ఈ ఫ్రెష్గా ఇప్పుడు గత సంవత్సరం కాలంలో అనేక సందర్భాల్లో అనేక సార్లు విన్నాం. మరి ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వకపోవటాన్ని ఏమనాలి అంటే, మాటలు మాత్రం చెప్తారు, చేతల్లో చూపించరని. రెండోది ఓపెన్ సీక్రెట్, అందులోనూ ఆర్థికంగా నష్టంలో ఉన్నటువంటి ఏపీకి ఎక్సైజ్ అనేది ప్రధాన ఆదాయ వనరు అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సరే, మీరు డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టి లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ పెట్టి డిస్కరేజ్ చేస్తారో, లేదంటే మిగిలిన రాష్ట్రాలను కూడా తలదన్నేటటువంటి నంబర్ 1 స్థాయిలో అన్నిట్లో వెళ్తున్నట్లుగానే, వెళ్ళదాలనే కోరికలో ఉన్నట్లుగానే అన్నిటికన్నా ముందు దీంట్లోనే నంబర్ 1 ప్లేస్ని అచీవ్ చేస్తారు. సరే, అది మీ విజ్ఞతకు వదిలేస్తాము. కానీ లక్ష్మణ్ రెడ్డి గారు లాంటి వాళ్ళ యొక్క సజెషన్స్, వాళ్ళ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఆయన ఆ క్యాబినెట్ ర్యాంక్లో ఉండి కూడా జరిగినటువంటి తప్పుని తప్పు అని చెప్పేసి ధైర్యంగా చెప్పి బయటకు వచ్చారు ఆయన. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీరు వారి సేవలను ఏ విధంగా వినియోగించుకుంటారో ఆ రకంగా కూడా ఆలోచించడం తప్పలేదు. లేదంటే కనీసంగా వారి సలహాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. కిరణ్ గారు, జంగారెడ్డిగూడెం డెత్స్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ డీజీపీ గారి సూచన మేరకు ఆయన ఒక నివేదిక ఇవ్వటం మూలంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయటం యొక్క ఉద్దేశం ఏంటి? సెకండ్ పాయింట్, ఇక్కడ వ్యూవర్స్ కి కానీ అందరికి క్లారిటీ ఇవ్వాల్సింది, ఆర్ దోస్ డెత్స్ బికాస్ ఆఫ్ ద స్పూరియస్ లిక్కర్ సర్వ్డ్ బై ది గవర్నమెంట్ షాప్స్? గవర్నమెంట్ ఇచ్చినటువంటి మందు తాగడం వల్ల చనిపోయారా, లేదంటే నాటు సారా అంటే అనథరైజ్డ్ గా స్పూరియస్ డిస్టిలేషన్ చేసి, ఇన్స్టిల్డ్ డిస్టిలేషన్ ఐడి అంటారు ఇంగ్లీష్ లో. ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లుగా నాటు సారా అంటే పర్మిషన్ లేకుండా అక్రమంగా నాటు సారా తాగడం ద్వారా చనిపోయారు అనేది ఆయన చెప్తున్నారు. కానీ చాలా మాధ్యమాల్లో, అలాగే మీ పార్టీ నాయకులు కానీ కొంతమంది పేపర్లలో కానీ కల్తీ మద్యం అంటున్నారు. కల్తీ మద్యం వేరు, కల్తీ సారా వేరు, నాటు సారా వేరు. నాటు సారా కూడా పద్ధతిగా కాసే వ్యవహారం కూడా ఉంటుందట. ఇవన్నీ నేను చదివితే తెలిసినవి. 10 రోజుల పాటు అయితే పద్ధతిగా ఫెర్మెంట్ చేయాలట. లేదు, తక్కువ టైంలోనే చేయాలనుకుంటూ 2-3 డేస్లో అనుకున్నప్పుడు ఆబ్వియస్ గా ఈ మిథైల్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా కలిపేసేసినప్పుడు యాక్చువల్గా ఇక్కడ మళ్ళా తప్పేం లేదు. ఇప్పుడు ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా అయితే అథరైజ్డ్ లిక్కర్ లో ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది, అలాంగ్ విత్ ఏది హోప్స్, లేదంటే కనుక బార్లీ ఆర్ రైస్ కి సంబంధించిన ఇవి. కానీ అక్కడ ఉండేది కెమికల్ ఏంటి? ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ టు ద పర్సన్స్. అది తాగడం వల్ల ఎటువంటి హాని ఉంది. కానీ మిథైల్ ఆల్కహాల్ యాడ్ అయినప్పుడే, నేను కెమిస్ట్రీ కూడా చదివినప్పుడు నాకు తెలుసు, CH4OH అది మెథైల్ ఆల్కహాల్. ఈథైల్ ఆల్కహాల్ C2H5OH. ఈ మెథైల్ ఆల్కహాల్ తాగినప్పుడు వెంటనే ఎఫెక్ట్ అయ్యేవి కళ్ళు. ఈ రకంగా డెత్ వరకు జరుగుతుంది. ఈ జంగారెడ్డిగూడెం మరణాల వెనుక ఉన్నది మెథైల్ ఆల్కహాల్ కూడా కలిసింది అనేది అప్పటి రిపోర్ట్స్ లో వచ్చిందని చెప్పేసి అన్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం దాన్ని తొక్కిపెట్టి సహజ మరణాలుగా డిక్లేర్ చేసింది. మీరు ఏ కోణంలో దర్యాప్తు చేయబోతున్నారు? కల్తీ మద్యం అని చెప్పేసి వెళ్ళబోతున్నారా, లేకపోతే నాటు సారా కాసిన వాళ్ళ వరకే వెళ్ళబోతున్నారా? క్లారిటీ ప్లీజ్. సార్, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఛానల్ సాక్షిగా ఒక పెద్ద బ్రేక్ వచ్చింది, పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఇది చాలా సెన్సేషన్ కూడా. సార్ క్లియర్ గా చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతను నాకు ఫోన్ చేసి గవర్నమెంట్ అది సహజ మరణాల కింద
డిక్లేర్ చేద్దామని డిసైడ్ అయిపోయాము, మీరు కూడా అదే లైన్ తీసుకొని దాని మీద ప్రెస్ మీట్ పెట్టండి అనేటువంటి మాట. దాన్ని సారు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా దాన్ని డినై చేసినటువంటి పరిస్థితి. అది అయిపోయిన తర్వాత రజిత్ భార్గవ్ గారు కూడా చేసి అదే మాట చెప్పడంతో ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. ఇంకా అవకాశం ఉంటే సార్ యొక్క సహకారం కూడా ఈ దర్యాప్తు సంస్థలు తీసుకొని దీనిపైన ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే. జగన్మోహన్ రెడ్డి గారన్నా కొన్ని మాటలు మాట్లాడతారో లేదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే అది శిలాశాసనం, దాంట్లో ఇంక రెండో ఆప్షన్ లేదు. సో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో మాట్లాడారు, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ మరణాలకు సంబంధించి మిస్టరీ ఉన్నమాట వాస్తవం. అది సహజ మరణాలు కాదనేది క్లారిటీగా తేలిపోయింది. అది వైన్ షాపుల్లో కొనుక్కొని తాగిన మద్యమా లేదా బయట తయారు చేసిన సారాయి ప్రభావం అనేటువంటి దానిపైన ఏ ఒక్క యాంగిల్లోనో చేస్తే ఈ వాస్తవాలు బయటికి రావు. రెండు యాంగిల్స్ లో కూడా దీనికి సంబంధించిన పూర్తి నివేదిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రెండు విషయాలు, మందు రేట్లు అధికంగా ఉండటం వల్ల సారాయి తాగారా అనేటువంటి ఒక ఆలోచన జరుగుతా ఉంది. లేదు అప్పట్లోనే ఆ మద్యం సంబంధించిన డిస్టిలరీస్ ఎక్కడి నుంచి వచ్చిందో దాని వల్ల జరిగిందా అనేటువంటి దానిపైన. సో ఈ రెండు వైపులా అన్ని వైపులా విచారణ చేస్తే తప్ప ఈ వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి కాదు. ఇది ఎట్లా ఉందంటే అదేదో కలేజా సినిమాలో, మహేష్ బాబు సినిమాలో ఆ ఊర్లు మొత్తాన్ని కూడా ఖాళీ చేపించడం కోసం ఏ కెమికల్స్ పెట్టి వాళ్ళు చనిపోతే వాటిని సహజ మరణాల కింద చేసి ఆ స్థలాన్ని అలానే ఇలా ఈ విధంగా ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వచ్చిద్దనో లేదా ఈ మద్యానికి సంబంధించి ప్రజల్లో ఒక అనుమానం కలిగితే మద్యం యొక్క సేల్స్ తగ్గుతాయనో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ప్రభుత్వ తాలూకు ఇంటర్ఫీరెన్స్ తో ఈ మరణాలని తొక్కి పెట్టారనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. మద్యానికి సంబంధించి కని విని ఎరుగని రీతిలో రాష్ట్రంలో ఈ రోజున మద్యం స్కామ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా ప్రజల మధ్య చర్చ నడుస్తా ఉంది. ఈ చర్చ ఎంత దాకా నడుస్తా ఉందంటే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరెస్ట్ వరకు కూడా ఇది నడుస్తా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చట్ట అతీతులు కాదు, ఆయనేమి ఒకవేళ దీంట్లో ప్రూవ్ అయితే ఖచ్చితంగా జగన్ 100 కోట్ల దీనికే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, ఒక ముఖ్యమంత్రి కూతురుని అరెస్ట్ చేశారు. కాబట్టి ఇన్ని వేల కోట్లు ఇక్కడ నేను గత డిబేట్ లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను అండి. ఈ మద్యం స్కామ్ అనేటువంటిది కేవలం ఆర్థిక పరమైనటువంటి స్కామ్ గా మాత్రమే చూసే కేసు కాదు. ఈ మద్యం స్కామ్ వల్ల, ఈ క్వాలిటీ లేకుండా చేసినటువంటి మద్యం వల్ల కొన్ని వేల మంది మరణాలకు గురైనారు. అనేక మంది ఈ రోజు కూడా బెడ్ రిడన్ అయిపోయి చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఈ మాఫియా, ఏదైతే లిక్కర్ మాఫియా చేసిందో దీన్ని అటు ఆర్థిక పరమైనటువంటి నేరంగా చూడాలా, ఇటు ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడినందుకు ఈ విధమైనటువంటి సెక్షన్స్ కూడా అప్లై చేసి వీళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ప్రాణాలతో ఆరోగ్యాలతో ఆడుకొని ఆ రక్తపు కూడుని బంగారపు బిస్కెట్లుగా మార్చుకొని స్కాములు చేసినటువంటి వీరిని ఎంతో త్వరగా కటకటాలు వెనక్కి పంపిస్తే ప్రజలకు అంత మంచి సందేశం వెళ్ళినట్టు ఉంటది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి దానికి సభ్య సమాజం మొత్తం కూడా అండగా ఉంటుంది. మీరు ఇందాక కూడా చెప్పారు, గతంలో కేవలం పిచ్చి మద్యం మాత్రమే అవైలబిలిటీ ఉండేది, ఇప్పుడు క్వాలిటీ మద్యం. ఇప్పుడు అందరికీ తెలుసండి, ఇప్పుడు షర్ట్స్ ఇప్పుడు మనం వేసుకునే షర్టే ఉందండి, మామూలుగా కొనుక్కునేది ఉంటది, లూయిస్ ఫిలిప్ లేదా యుఎస్ పోలో లాంటి బ్రాండెడ్ కూడా ఉంటాయి. ఇవన్నీ బ్రాండెడ్ ఏం లేనప్పుడు ఏం చేస్తాం, మామూలు షర్ట్ నే వాడు యుఎస్ పోలో రేటు పెడితే ఆ రేటు పెట్టి కొనుక్కోవాల్సిందే. షర్ట్ అనేది మనకు అవసరం కాబట్టి. అలానే మద్యానికి అలవాటు పడ్డవాడు, వాడు పిచ్చి మద్యం పెట్టినా, వాడు సస్తాడని తెలిసినా సరే, 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టినా సరే, వాడికి ఉండేటువంటి అలవాటు, వాడి బలహీనతను బట్టి తాగుతూనే ఉన్నారు, సస్తా ఉన్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, కుటుంబాలు చిన్న భిన్నం అవుతా ఉన్నాయి. వాటేమిటిని కూడా పట్టించుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాలతో, వాళ్ళ ప్రాణాలతో వీళ్ళు బంగారపు బిస్కెట్లను పోగేసుకున్నటువంటి వీరిని మాత్రం క్షమించడానికి అవకాశమే లేదు. వీళ్ళని ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది చెప్తా ఉన్నా. ఇక కిరణ్ గారు,
ఈ కిరణ్ గారు ప్రభుత్వానికి సంబంధించి కూడా కిరణ్ గారు వెల్కమింగ్ యువర్ స్పిరిట్. మీరేమంటున్నారు? ఆరోగ్యాలు అలాగే ఈ మరణాలను దృష్టిలో పెట్టుకొని కూడా సెక్షన్లు పెట్టాలన్నారు. పెట్టాలి అంటే సార్ ఎన్నాళ్ళైంది మీరు వచ్చి 11 months అయింది. ఇప్పుడు లిక్కర్ కేసు చాలా స్పీడ్ గాను చాలా పేసీగా వెళుతోంది. మరి ఇప్పటికీ కూడా సెక్షన్స్ యాడ్ చేయకుండా పెట్టాలంటే ఎవరు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి? ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు కూడా మాట్లాడితే దాన్ని గుర్తు చేస్తున్నప్పుడు ఆయనే కదా ఎక్సైజ్ కన్సర్న్ మినిస్టర్ గా ఉన్నారు. ఇప్పుడు చాలా సింపుల్ అండి. లాస్ట్ 5 years లో ప్రొడక్షన్ వచ్చినటువంటి లిక్కర్ శాంపిల్స్ తీయండి. ఆ టైంలో జరిగిన డెత్స్ కానీ అనారోగ్యాలు కానీ లిక్కర్ రిలేటెడ్ గా డాక్టర్స్ డిక్లేర్ చేసిన వాటిని, ఇఫ్ నాట్ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ డాక్టర్స్ డిక్లేర్ చేసిన వాటి ఫైల్స్ రికార్డ్స్ బయటికి తీయండి. తీసినప్పుడు అక్కడ క్లియర్ గా రేషన్ ఇది కనపడుతుంది. దానికి తగ్గట్టుగా ఎంక్వైరీ చేయడానికి మీకున్నటువంటి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఎంతగా చూడు, ఎవడెంత దోచుకున్నాడు, ఆడున్నాడా ఈడున్నాడా, లేకపోతే అంటే అధికారులు ఉన్నారా, లేకపోతే ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుద్ది ఓకే, అది ఒక యాంగిల్ కాదంటలా. ఎందుకంటే 100,000 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఇంకొకటి దాన్ని దృష్టిలో పెట్టుకునే కదా ఈ దరిద్రం అంతా జరిగిందన్న ఒక ఆరోపణ వస్తుంది. ఇప్పుడు డబ్బులు సంపాదించాలన్న ఆలోచనే లేకపోతే ఈ రకమైనటువంటి నాసి రకమైనటువంటి బ్రాండ్స్ తీసుకురావటం లేకపోతే మద్యం వచ్చే అవకాశం ఉండదు కదా. అప్పుడు ఈ డిస్కషన్ కూడా ఉండేది కాదు కదా. ఏది ఆరోగ్యాలు అఫ్ కోర్స్ లిక్కర్ వలన ఎప్పుడు కూడా అనారోగ్యం అని ఉంటుంది. కానీ నేనేమంటాను, వాంటెడ్లీ ఒక కాన్స్పిరసీగా ఈ రకంగా చేయటాన్ని, అది అందులో స్టేట్ అంటే ప్రభుత్వం, రాజ్యం చేయటాన్ని, రాజ్యంలో ఉన్న ప్రజల మీద చేయటాన్ని ఎలా చూడాలి? ఆ యాంగిల్లో మిమ్మల్ని ఎవరు స్టాప్ చేస్తున్నారు సెక్షన్స్ పుటప్ చేయడం? ఒక్క సెక్షన్ అన్ని ఇప్పటి వరకు పుటప్ చేశారా చెప్పండి సార్. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఈ ప్రభుత్వం సమగ్రమైనటువంటి విచారణ ఒక చట్టబద్ధంగా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా వాళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే దొంగ అనేవాడు ఇక్కడ కూడా తప్పించుకునేటువంటి అవకాశం లేకుండా విచారణలో పూర్తిగా నిబద్ధతను పాటిస్తూ ఎక్కడ ట్రాన్స్పరెంట్ గా ఉంటూ నేరస్తులు మాత్రమే చట్టం ముందు నిలబెట్టాలా, ఎవరిని కూడా వీటిలో లేని వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి అంశం కాకుండా దీన్ని ఖచ్చితంగా నేరం చేసిన వారందరినీ కూడా ఒక సమగ్రమైనటువంటి విచారణ జరుగుతా ఉంది. కాబట్టి మా ఎడిషన్స్ అన్ని కూడా మేము కూడా దానికి సంబంధించిన వారికి ఇప్పుడు అందరికి ఒకటే ఐడియా అని కాదు, నాకు ఉండేటువంటి ఐడియాలో ఇది ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ తో పాటుగా వ్యక్తుల యొక్క మరణాలకు కూడా కారణమయ్యారు. ఇది నా ఎలిగేషన్, నాది కూడా. కిరణ్ గారు ఇది ఒక మీ యొక్క ఎలిగేషనే కాదు సార్, ఇది టోటల్ స్టేట్ కన్సర్న్. ఇది నేను చెప్పింది మీరు చెప్పింది కాదు, కొల్లు రవీంద్ర గారు చెప్పింది 4-5 రోజుల క్రితం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తిరుపతి ఒక కార్యక్రమంకి వెళ్ళినప్పుడు. కాబట్టి నేను అనేది ఆ దిశగా కూడా ఎందు గురించి సీరియస్ గా మీరు వర్కౌట్ చేయట్లేదు అనేది ఇక్కడ. మీకేమన్నా అవకాశం ఉంటే మీకున్న సోర్స్ ప్రకారంగా మీరు ఆ విషయంలో మీరు దీని పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మోర్ దాన్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ ఇక్కడ హెల్త్ అండ్ అలాగే స్పూరియస్ లిక్కర్ తయారు చేయటం అనేది కూడా ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి అందులో ప్రభుత్వమే తయారు చేయటం అంటే అది ఏ రకమైనటువంటి కుట్రకోణం అనుకోవాలో, లేదంటే గనక ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు చిత్తశుద్ధిగానో భావించాల్సిన అవసరం ఉంటుంది. సార్, నేను గతంలో మనం ఇదే డిబేట్ లో వాలంటీర్స్ గురించిన ఒక సమస్య వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ఏదైనా ఎంప్లాయ్మెంట్ దానికి సంబంధించి వాలంటీర్స్ కూడా గతంలో చేసిన వాళ్ళు అంటే రాజీనామా చేసిన వాళ్ళు కాకుండా లాస్ట్ వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీనో లేకపోతే కొంత వెయిటేజో ఇవ్వాలని చెప్పేటువంటి దాంట్లో డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ సంబంధించి నేను ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకున్నాను. లోకేష్ గారికి కలిసి దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాను. మన డిస్కషన్ లో జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నాకున్నటువంటి దీని ప్రకారం నేను కూడా ఈ విచారణ సంస్థ ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేశారు. 2 IPSలు ఉన్నారు, ఒక IG ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ విచారణకు సంబంధించి నా తరపున కూడా నా ఆలోచన కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున ఈ డిస్కషన్ లో కూడా సార్ క్లియర్ గా చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చి ఖచ్చితంగా సార్ను కూడా కాంటాక్ట్ చేసి దీంట్లో ఉన్నటువంటి దోషుల్ని పట్టుకునే దాంట్లో లేదు దాన్ని నిరూపణ చేసే దాంట్లో సార్ యొక్క సహాయం కూడా తీసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి మాత్రం చెప్తా ఉన్నానండి. ఓకే సార్, అప్రిషియేటెడ్.